అని తెలుసుకుందాం. హాయ్ సాత్విక్. హాయ్ అండి. హాయ్ అండ్ హాయ్ ప్రీతి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు? ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంటర్వ్యూకి వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మంచి రెస్పాన్స్ వస్తుంది టీజర్ నుంచి. అండ్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, కానీ జనాలంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ సాత్విక్ చెప్పండి, మీరు 96 మూవీస్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. ఆల్మోస్ట్ హీరోస్ అందరినీ కవర్ చేశారు కదా. సో ఇప్పుడు హీరోగా పరిచయం కాబోతున్నారు. హౌ డూ యూ ఫీల్? ఎలా స్టార్ట్ అయింది జర్నీ? చైల్డ్ ఆర్టిస్ట్గానే జర్నీ స్టార్ట్ అయిందండి. తర్వాత కొంచెం ఏజ్ వచ్చింది, అదే లైక్ ఆఫ్టర్ 18 ఇయర్స్ మామూలుగా క్యారెక్టర్స్ అవి చేశాను. ఇది మెయిన్ లీడ్ కింద ఒక ఆడిషన్ త్రూ నాకు ఛాన్స్ వచ్చిందనమాట. ఈ మూవీలో చేస్తున్న ప్రదీప్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ అన్నయ్య డైరెక్టర్ సార్కి నా ఫోటో ఇచ్చి రిఫరెన్స్ కింద చూపించారు. సో ఈయన అయితే కరెక్ట్గా ఉంటుందేమో మన స్టోరీకి అని ఫీల్ అయ్యారంట. సో దాని త్రూ ఆఫీస్కి పిలిస్తే వెళ్ళాను ఆడిషన్కి. సో ఆడిషన్ ఇచ్చిన తర్వాత గెడ్డం ఇంకా ఎక్కువ పెరగాలి, అప్పుడు ఈ లోపు మళ్ళీ పిలుస్తామన్నారు. సో గెడ్డం అంతా పెంచుకుని వెళ్ళిన తర్వాత ఓకే నువ్వు ఫైనల్ అయ్యావు అని చెప్పి హీరోయిన్ పరిచయం చేశారు. మొత్తం ఎంతమంది వచ్చారు ఆడిషన్కి? ఆడిషన్ నేను వచ్చాను, ఇంకో 4 మెంబర్స్ అనుకుంటా. అంటే వాళ్ళు నేను ఉన్నప్పుడు లేరు, నార్మల్గా వాళ్ళు చూసింది 4 క్యారెక్టర్. నాకన్నా ముందు ఒక 4 మెంబర్స్ని చూశారు. సో నేను ఫైనల్ అయ్యాను. అంటే 96 మూవీస్ చేసి అందరితోటి కలిసి యాక్ట్ చేసినా కూడా ఆడిషన్ తప్పదు. ఆడిషన్ అంటే ఇంకా అది ప్రతి మూవీకి అది కామన్. ఎందుకంటే ఒక డైరెక్టర్ అనే ఆయన అనుకున్న క్యారెక్టర్ ఎలా ఉండాలి అనుకునే దానికి కొన్ని రిక్వైర్మెంట్స్ అనుకుంటారు కదా. సో దానికి ఆయన అదే ఇప్పుడు నేను ఫిట్ అవుతాను లేదా అని చెక్ చేసుకోవడమే ఆడిషన్. కాబట్టి నాకు దాంట్లో అభ్యంతరం ఏం లేదు ఆడిషన్ ఇవ్వడానికి. స్టోరీ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? స్టోరీ ఫస్ట్ సెకండ్ టైం వెళ్ళినప్పుడు స్టోరీ చెప్పారు అనమాట. మొత్తం స్టోరీ ఫస్ట్ విన్నప్పుడు చాలా ఇంటెన్స్గా అనిపించింది. అంటే విన్నంతసేపు అలా సార్ని ఏది చెప్పినా కూడా నేను కూడా ఆయనతో పాటు అలా కదా సార్ ఇలా అనుకుంటా అలా కరెక్షన్స్ కానీ అది ఇన్వాల్వ్మెంట్ ఉండింది. విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. అంటే ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది అనమాట. ఓకే విన్నాము బాగుంది, కానీ ఎగ్జిక్యూట్ చేసే టైంలో డిఫరెంట్గా చేస్తే ఎలాగా అనుకున్నాను. కానీ ఆయన పాత ఎక్స్పీరియన్సెస్, లైక్ ఆయన దానికన్నా ముందు ఒక 9 ఫిలిమ్స్ చేశారు ఈ మూవీ కన్నా ముందు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎంతైనా ఉంటుంది కదా. సో టెన్షన్ ఏం తీసుకోలేదు దానివల్ల. కానీ ఎలా అయితే స్టోరీ విన్నానో రిజల్ట్ కూడా అలాగే వచ్చిందండి, ఫైనల్ ప్రోడక్ట్. అండ్ నేహా, బిఫోర్ దట్ ఏ మూవీ చేయకుండా డైరెక్ట్ హీరోయిన్గా ఇంట్రడ్యూస్ కాబోతుంది కదా. సో ఎలా అనిపిస్తుంది? ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అది చిన్నప్పటి నుంచి ఆల్రెడీ హీరోయిన్ అవ్వాలని ఇష్టం ఉండే. ఒక కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా డైరెక్టర్ సార్ని మీట్ అయ్యాము. అలా సార్కి నచ్చి ఓకే చేశారు. ఆడిషన్ ఇచ్చారా? అంటే బిఫోర్ దట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే చూస్ చేస్తూ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సార్కి నన్ను చూసిన వెంటనే నేను ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా ఫిట్ అవుతా అనిపించి లుక్ టెస్ట్ చేశారు. ఆడిషన్ ఏం తీసుకోలేదు, లుక్ టెస్ట్ చేసి డైరెక్ట్గా తీసేసుకున్నారు. అంటే ఫస్ట్ టైం కదా స్క్రీన్ ముందుకు వెళ్ళడము, డైలాగ్స్ చెప్పడము, స్టోరీ వినేటప్పుడు కావచ్చు, ఏమి టెన్షన్ అనిపిస్తుంటుంది కదా బేసికల్లీ. సో నీకు ఎలా అనిపించింది? ఫస్ట్ చాలా నర్వస్ అనిపించింది. అంటే నాకు యాక్టింగ్ ఏం రాదు కదా, సో నేను చేయగలిగినా లేదా అని ఒక డౌట్ ఉండే. మెయిన్ స్టోరీ విన్నప్పుడు చాలా నచ్చింది నాకు. స్టోరీ చాలా కనెక్ట్ అయిపోయాను సార్ చెప్పేటప్పుడే. కానీ ఆ క్యారెక్టర్ నేను చేయగలిగినా లేదా అని డౌట్ ఉండింది. షూట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 1-2 డేస్ కొంచెం భయంగా ఉన్నింది. అండ్ దెన్ బెటర్ అవుతా వచ్చింది. 3 డేస్ తర్వాత అలవాటు అయిపోయింది సెట్కి వెళ్ళాక కొంచెం. సో ఫస్ట్ డైలాగ్ చెప్పినప్పుడు స్క్రీన్ పేపర్ ఇస్తారు కదా, డైలాగ్ పేపర్ ఇచ్చినప్పుడు చూసుకోవడం కానీ, స్క్రీన్ ముందుకు వెళ్ళిన ఫస్ట్ డైలాగ్ ఫస్ట్ టేక్లో కంప్లీట్ చేయగలిగావా లేకపోతే భయం? ఫస్ట్ 2 డేస్ అయితే యాక్చువల్లీ ఏం డైలాగ్స్ లేదు, వేరే సీన్స్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఉన్న సీన్స్ చేస్తూ ఉన్నాము. అవి కూడా అంటే ఎక్కువ టేక్స్ ఏం తీసుకోలేదు, ఒక 1-2 టేక్స్లో అయిపోయింది. దెన్ వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేహా? అంటే డైరెక్ట్గా హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నారు అండ్ చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉండేది అని చెప్పి అంటున్నారు కదా. సో ఎవరు సపోర్ట్ చేస్తారు మిమ్మల్ని? అందరూ చాలా సపోర్టివ్ ఇంట్లో. అమ్మకి ఇంకా చాలా ఇంట్రెస్ట్ హీరోయిన్ అవ్వాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి. మాది తిరుపతి, అమ్మ నాన్న ఇద్దరు బిజినెస్ చేస్తూ ఉంటారు.